Hi guys, I hope everyone is staying safe. Stay home, stay safe, stay healthy, and we hope all goes well. Welcome back to my channel, Happy Belly. ఇవాళ నేను స్వీట్ షాప్లో దొరికే వన్ ఆఫ్ ది ఫేమస్ స్వీట్ పల్లి కట్లీ మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా. ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, నెయ్యి 2 నుండి 3 టేబుల్ స్పూన్లు, ఫుడ్ కలర్ కొంచెం, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు 5 నుండి 6 పలుకులు. ఇప్పుడు తయారు చేసుకునే విధానం ఎలాగో చూద్దాం. ఇక్కడ నేను వేయించి పొట్టు తీసి పెట్టుకుంటున్న పల్లీల్ని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నా. వీటిని బాగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. చూశారు కదా ఇక్కడ ఎంత మెత్తగా ఉందో. పిండి ఎంత మెత్తగా ఉన్నప్పుడే మనకి స్వీట్ చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా స్టవ్ వెలిగించి పొయ్యి మీద ప్యాన్ని పెట్టుకోవాలి. మీరు ఏ కప్తో అయితే పల్లీలు తీసుకున్నారో దానికి హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ షుగర్ని తీసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ ఆఫ్ షుగర్ అయితే తీసుకున్నారో అదే కప్తో అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ని యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. మనకు ఒక తీగ కన్సిస్టెన్సీ లాగా రావాలి. పాకం అనేది బాగా ముదురుగా కూడా ఉండకూడదు, అలాగని బాగా లేత పాకంలాగా కూడా ఉండకూడదు. ఒక తీగ కన్సిస్టెన్సీలా ఉండాలి. ఇక్కడ చూడండి, నాకు 5 నుండి 10 నిమిషాలు అయిపోయాయి. పాకం ఎంత చక్కగా వచ్చిందో. పాకం కరెక్ట్గా వచ్చిందో లేదో తెలుసుకోవడానికి హ్యాండ్తో ఇలా అంటే తీగ కన్సిస్టెన్సీ వస్తే పాకం కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు ఇందులో ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి పౌడర్ని వేసి బాగా తిప్పాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం, మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు గ్యాస్ ఆఫ్ అయినా చేసేయాలి, లేకపోతే గ్యాస్ని బాగా లోలో అయినా పెట్టైనా చేయాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టినా మీడియం ఫ్లేమ్లో పెట్టినా మాడిపోతుంది. కాబట్టి మీరు గ్యాస్ ఆఫ్ చేసి అయినా తిప్పండి, లేకపోతే లో ఫ్లేమ్లో అయినా పెట్టి తిప్పండి. ఇక్కడ నేను లో ఫ్లేమ్లో పెట్టి తిప్పుతున్నా. ఇలాగా 5 నిమిషాల పాటు బాగా తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత మీరు చూసినట్టయితే ఇలాగ థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఎప్పుడైతే మీకు ఇలాగ కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిందో అప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి. నేను ఇక్కడ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న నట్స్ని ఈ బౌల్లో వేస్తున్నా. దీనికి మనం ప్రిపేర్ చేసిన మిక్స్చర్లో హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీని యాడ్ చేయాలి. అంటే మనం మొత్తం మిక్స్చర్లో సగం క్వాంటిటీ నట్స్తో యాడ్ చేసి బాగా కలపాలి. రిమైనింగ్ క్వాంటిటీ ఆఫ్ మిక్స్చర్కి నేను ఇక్కడ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నా. నేను రెడ్ కలర్ని యాడ్ చేస్తున్నా. మీ ఇష్టమైతే మీరు ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ కలర్, ఏ కలర్ ఇష్టమైతే ఆ కలర్ని యూస్ చేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర ఫుడ్ కలర్ లేదనుకోండి, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ఫుడ్ కలర్ ఎలా చేయాలో నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. అక్కడికి వెళ్ళి వీడియోని చూసి ఫటాఫట్ ఇక్కడికి వచ్చేయండి. నేను ఇక్కడ ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుతున్నా, చూసారా? ఇలాగ ఫుడ్ కలర్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోవాలి. దీని తర్వాత ఫస్ట్ మనం సపరేట్ చేసి పెట్టుకున్న మిక్స్చర్ని నట్స్తో బాగా కలిసేలాగా మిక్స్ చేయాలి. తర్వాత అల్యూమినియం ఫాయిల్ కానీ, బటర్ పేపర్ కానీ, ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకుని దానికి నెయ్యి అప్లై చేసి బాగా స్ప్రెడ్ చేయాలి. దీనికి మనం ముందుగానే మిక్స్ చేసుకున్న మిక్స్చర్ ఉంది చూసారా, అదేనండి. ఫుడ్ కలర్ వేయకుండా ఏదైతే ఉందో నట్స్తో పాటు ఆ మిక్స్చర్ని యాడ్ చేయాలి. నెయ్యి అప్లై చేయటం వల్ల ఏం జరిగిద్ది అంటే స్వీట్కి మంచి టేస్టే కాకుండా అది మన చేతికి అంటుకోకుండా కూడా ఉంటుంది. ఇలాగా చేతికి కొంచెం కొంచెం నెయ్యి రాసుకుంటూ దీన్ని ఒక సిలిండ్రికల్ షేప్లో చేయాలి. దీని తర్వాత పర్ఫెక్ట్ షేప్ వచ్చింది అనుకున్నప్పుడు ఆ అల్యూమినియం ఫాయిల్ని కానీ ఆ ర్యాపర్ని ఏదైతే ఉందో దీన్ని ఇలా రోల్ చేసి కంప్లీట్గా ర్యాప్ చేసి దీన్ని ఒక 45 మినిట్స్ పాటు లేదా 1 అవర్ పాటు పక్కన పెట్టాలి. ఇక్కడ నేను ఇంకొక అల్యూమినియం ఫాయిల్ని తీసుకుని సేమ్ ప్రాసెస్ని ఫాలో అవుతున్నా. దీని మీద కూడా కొంచెం నెయ్యి వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. దీని తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిక్స్చర్ ఉంది కదా, దాన్ని వేసి బాగా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఒకవేళ మీకు స్ప్రెడ్ చేయటం కానీ రాకపోతే ఒక స్పూన్ కానీ లేకపోతే అట్లకర్ర కానీ యూస్ చేసి బాగా థిన్ లేయర్ కింద ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. అప్పుడు స్వీట్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ముందుగా మనం 45 మినిట్స్ పెట్టుకున్న
మిక్స్చర్ని తీసుకుని దీని మీద పెట్టి ఆ ఆరెంజ్ కలర్ పోర్షన్ని ఈ వైట్ కలర్ పోర్షన్ మీదకి వచ్చేలాగా స్లోగా రోల్ చేయాలి. రోల్ చేసేటప్పుడు మేక్ షూర్ ఎడ్జెస్ కూడా కవర్ అయ్యేలాగా స్లోగా రోల్ చేయాలి. ఒకవేళ ఎక్సెస్ పోర్షన్ ఏదైనా మిగిలినట్టు మీకు అనిపిస్తే అప్పుడు దాన్ని నైఫ్తో తీసేయాలి. ఆ ఎక్సెస్ పోర్షన్ని మనం తినేయచ్చు, ఎందుకంటే అది కూడా స్వీటే కదా, దాన్ని అలాగే తినేయచ్చు. చూసారు కదండి, బయట ఆరెంజ్ కలర్లో లోపల బిస్కెట్ కలర్లో ఉన్న స్వీట్ ఇంకొక 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇలాగా పర్ఫెక్ట్గా వచ్చిన దాన్ని అల్యూమినియం ఫాయిల్ని ర్యాప్ చేసి ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ట్రయాంగిల్ కావాలితే ట్రయాంగిల్, రెక్టాంగులర్ కావాలితే రెక్టాంగులర్ షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదండి, మంచి స్వీట్ షాప్ స్టైల్లో పల్లి కట్లీ ఎలా తయారు చేసుకోవాలో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి రెసిపీని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.